50, 50, uda, 10. ఇవి చూసి జిమ్ జాయిన్ అవ్వడానికి భయపడతాడు ఎవడైనా. ఒక్కడిని చూసి ఒకడు. ఈవెన్ అకాడమిక్ ట్రైనింగ్లో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉండదు. ఇలా కష్టపడితేనే బాడీ వస్తుందని ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్తున్నారు జనాల్లోకి. ఈ శక్తి పండి, నితీష్ సోని ఇలా చాలా మంది ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళని చూసి బయట ఇంకో 100 మంది తయారవుతున్నారు. బేసిక్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని బయట ఎవరు దేకరు. ఆ బయట ఫ్రస్ట్రేషను, వాళ్ళ ఆవిడ మీద కోపమో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద కోపమో, వాళ్ళ పర్సనల్ రీజన్స్, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ క్లయింట్స్ మీద చూపిస్తున్నారు వీళ్ళు. ఒక స్టూడెంట్కి ట్రైనింగ్ కూడా ఎలాగివ్వాలో తెలియక ఇలాంటి మెథడ్స్ అన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు, ట్రైనింగ్ మెథడ్స్. దీన్ని 100% శాడిజం అంటారు భయ్య. ట్రైనింగ్ అని ఎవ్వరూ అనరు. ఒక స్టూడెంట్ మెంటల్ కండిషన్ కానీ, హెల్త్ కండిషన్ కానీ, వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీ కానీ అవన్నీ తెలుసుకొని ట్రైన్ చేయాలి టీచర్ అనేవాడు. 2 నెలల్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు ఒక రీల్ పోస్ట్ చేసేయాలని చెప్పి నీ శాడిజం, నీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం క్లయింట్ మీద చూపించడం, ఇది ట్రైనింగ్ అని ఎవరు అనుకోరు. ఇప్పుడు నేను ఇంకొక వీడియో చూపిస్తాను. నేను మొదట్లో చూపించిన వీడియోకి ఈ వీడియోకి ఏది నిజమైన ట్రైనింగో మీరే కామెంట్ చేయండి. Oh, you got time. Take your time. Yes, that you didn't touch me that much that time. Okay, that's one. We'll go back down. I'm right beside you. If you need to. Yes! High five, high five. Yes! Uda, 10, up.